హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి టాపిక్ P4 ఇనిషియేటివ్లో భాగంగా గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ రీసెర్చ్ ఆఫ్ ఎకనామీస్ అండ్ కమ్యూనిటీస్. ఇది కరెక్టే. దాని విజన్ ఇక్కడ ఇచ్చాము, కొలాబరేషన్, ఈక్విటీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ C 1 and 2. ఈరోజు టాపిక్ వచ్చేసి లైట్ ఫిషింగ్. సో ప్రతి వాళ్ళకి తమ ఆదాయాలు పెంచుకోవాలనేటటువంటి ఆలోచన ఉంటుంది, సహజం. అయితే ఆదాయాలు పెంచుకునేటటువంటి క్రమంలో, లాభాలు ఆర్జించేటటువంటి క్రమంలో పర్యావరణానికి నష్టం కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ఎథికల్ క్వశ్చన్ వస్తుంది. సాధారణంగా చాలాసార్లు పర్యావరణాన్ని మనము నష్టం కలిగించేటప్పుడు ప్రభుత్వాలే పర్యావరణాన్ని నష్టం కలిగించే చర్యలను నియంత్రించాలని అనుకుంటాం. కానీ ఎంతవరకు ప్రభుత్వాలు చేయగలుగుతాయి? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఫిషింగ్. సముద్రం అంటే ఏమన్నా చిన్నది ఉంటుందండి? చాలా పెద్దది ఉంటుంది కదా. ఇంత సముద్రంలో ఎవడు ఎక్కడ లైట్ వేసి చేపలు పడుతున్నాడో మనకేం తెలుస్తుంది? సో ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ చేపల వేటకి వెళ్తూ ఈ ఫోకస్ లైట్స్, LED బల్బ్స్ లాంటివి, చాలా హై ఫోకస్ ఉన్నటువంటి లైట్స్ పెడుతున్నారు ఇంక ఇట్లా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఉపరితలం పైన లైటింగ్ పడుతుంది. దానివల్ల ఏమవుతాయి? చేపలన్నీ కూడా ఉపరితలం మీదకి వస్తాయి. వీటిని వలేసి పట్టుకుంటున్నారు. ఇలా పట్టుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఈ వలలో చిక్కుని చచ్చిపోతున్నాయి. ఈరోజు చిన్న చిన్న చేప పిల్లలు రేపు పెద్దవయ్యాయి. కానీ మనం ఇట్లా సస్టైనబిలిటీ, సుస్థిరత లేకుండా ఇట్లాంటి చేపలు పట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని సాధారణంగా ఈ చేపలు పట్టేటటువంటి వాళ్ళు, అలాగే కంపెనీలు, మత్స్యకారులు కావచ్చు, కంపెనీలు కావచ్చు చేస్తే సముద్రంలో ఉన్నటువంటి ఈ చేపలకు సంబంధించినటువంటి ఆ పాపులేషన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో మనం ఫిషింగ్ చేయడానికి ఉన్నటువంటి స్కోప్ తగ్గుతుంది. సస్టైనబుల్ ఫిషింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి. మనకి ఉదాహరణ ఉంటుంది కదా, చిన్నప్పుడు మనకు ఒక కథ చెప్తారు. బంగారు బాత్ ఒకటి గుడ్డు పెడుతూ ఉంటుంది. రోజుకొక బంగారు గుడ్డు, రోజుకొక బంగారు గుడ్డు ఓపికగా తీసుకోవాలి. అంతేగాని దాన్ని పొట్టకోసి ఏమున్నదని చూస్తే చచ్చిపోతుంది బాత్. సో ఇక్కడ కూడా సముద్రం అనేటటువంటిది మనకి ఎన్నో రకాల వనరుల్ని కల్పిస్తున్నటువంటి ఒక బంగారు బాతు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని ఇలాంటి లైట్ ఫిషింగ్, ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీస్తో మనం ఉన్నటువంటి ఈ యొక్క ఫిషింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, అంటే లోపల ఉన్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమాత్రము చూడకుండా డిస్క్రిమినేటరీ అప్రోచెస్తో పూర్తి స్థాయిలో మనం ధ్వంసం చేస్తే దీనివల్ల పర్యావరణానికి జరిగే నష్టమే ఎక్కువ. దీనివల్ల ఈ భూమి నాశనం అవుతుంది. సో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, తమిళనాడు లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క లైట్ ఫిషింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. నియంత్రణ కన్నా ప్రజలు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి. ఇట్లాంటివి చేస్తే ప్రమాదము, సముద్రము ఇవన్నీ కూడా పాడవుతాయి అనేటటువంటి ఆలోచన ఉండాలి. కానీ అవన్నీ లేకుండా మనం హై లైట్ ఫిషింగ్స్ ఇట్లాంటివి చేయడం వల్ల సస్టైనబుల్గా ఉండేటటువంటి ఆ ఫిషింగ్ అంతా కూడా, ఆ సస్టైనబుల్ ఫిషింగ్ అనేది సాధ్యం కాదు. సో దీనికి సంబంధించి మనం న్యూస్లో చూస్తే కనుక భారతదేశానికి 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ ఉంది. గతంలో కూడా చెప్పాను, లేటెస్ట్ డేటా ప్రకారం 11,000 పైన. బట్ ఇంకా ఓల్డ్ డేటానే కంటిన్యూ చేస్తున్నాము. సో 7,500 కిలోమీటర్ల కోస్టల్ లైన్లో మనకి అద్భుతమైనటువంటి మెరైన్ బయోడైవర్సిటీ ఉంది. అంటే సముద్రంలో కూడా మనకి అద్భుతమైన జీవ వైవిధ్యం ఉంది. మిలియన్స్ ఆఫ్ ఫిషర్స్, అంటే లక్షల్లో మన దేశంలో ఈ యొక్క చేపల్ని పట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ లైట్ ఫిషింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్ ఫిషింగ్ అనేటటువంటిది చట్టరీత్యా ఇది నేరం. కానీ ఇటీవల కాలంలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. దీని కారణంగా ఈ మెరైన్ ఎకో సిస్టమ్ అండ్ ఫిష్ స్టాక్స్ అనేటటువంటివి పాడవుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నాయి. ఇది 2017 నుంచి దీన్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, ఎక్కడైతే మనం ఎక్కువగా చేపలు పడతామో ఆ ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు. బట్ ఎన్ఫోర్స్మెంట్స్, అంటే ఈ బ్యాన్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉందో దీన్ని అమలు అనేటటువంటిది కొంచెం వీక్గా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ లైట్స్ పెడతారు. దీనివల్ల ఫిషెస్ అట్రాక్ట్ అయ్యి ఈ ఉపరితలం పైకి వస్తాయి. దీనివల్ల ఓవర్ ఫిషింగ్ జరుగుతుంది. అంటే పట్టుకునే దానికన్నా అధిక మోతాదులో ఈ యొక్క ఫిష్లను పట్టుకోవచ్చు. కానీ ఇందులో మనకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి హ్యాబిటెట్స్ మొత్తం పాడవుతాయి. అలాగే మనకి స్మాల్ స్కేల్ ఫిషర్స్ సఫర్స్ యాజ్ ఇండస్ట్రియల్ బోట్స్ యూజింగ్ లైట్ ఫిషింగ్. అంటే ఇప్పుడు ఈ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, వీళ్ళు చాలా హై ఫోకస్డ్ లైట్లు పెట్టి ఈ లైట్ ఫిషింగ్ చేయడం వల్ల ఈ సామాన్య మత్స్యకారులు ఎవరైతే ఉంటారో, అంటే చిన్న తరహా మత్స్యకారులు, బాగా పూర్ ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సింగిల్ బోట్ వేసుకొని వెళ్ళి ఈ చేపలను పట్టడం చేస్తారు. వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి హై ఫోకస్ లైట్లు పెట్టి ఎక్కడైతే చేపలు పడేటటువంటి ఒక ప్రాంతం ఉంటుందో తెలుస్తుంది వాళ్ళకి.
ఈ చేపలు పడేటటువంటి ప్రాంతంలో వీళ్ళు పూర్తి స్థాయిలో చేపలు పడతారు కదా. సో వీళ్ళు పట్టేసిన తర్వాత నార్మల్గా ఉన్నటువంటి స్మాల్ ఫిషర్మెన్ వెళ్ళినప్పుడు అక్కడ చేపలు దొరకట్లేదు. సో ఈవెన్ చేపల తాలూకా ఏముంటుంది ఆ పర్టికులర్ బిహేవియర్ కూడా మారచ్చు. సో లైట్ వస్తేనే పైకి రావాలనేటటువంటి బిహేవియర్ కూడా వాటికి వెళ్ళొచ్చు కదా. సో కాబట్టి అట్లా మొత్తంగా ఎకో సిస్టమ్ని డ్యామేజ్ చేస్తున్నారు. దీనివల్ల ఎకలాజికల్ డ్యామేజ్ ఉంటుంది. అలాగే కొన్ని స్పీషీస్ ఉంటాయి మనకి, సార్డైన్స్, మెకరల్స్, స్క్విడ్, ఇవన్నీ రకరకాల చేపలు, ఇవన్నీ కూడా ఈ స్పీషీస్ తాలూకా నెంబర్స్ చచ్చిపోతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నారు, అవి చనిపోతున్నాయి. రేపు మళ్ళీ ఆ చేపలు పెరిగేటటువంటి అవకాశం ఉండట్లేదు. సో దీనికి సంబంధించి లైట్ ఫిషింగ్ అంటే బేసికల్గా హై ఇంటెన్సిటీ ఆర్టిఫిషియల్ లైట్స్ని పెడతారు. దీనివల్ల ఫిషెస్ అట్రాక్ట్ అయ్యి సర్ఫేస్ ఏరియాలోకి వస్తాయి, వాటిని ఈజీగా వాళ్ళు వేసి పట్టుకుంటారు. అయితే ఈ లైట్ ఫిషింగ్ అనేటటువంటిది నేషనల్ పాలసీ ఆన్ మెరైన్ ఫిషరీస్ అని మనకు ఒక విధానం ఉంది 2017లో. నేషనల్ పాలసీ ఆన్ మెరైన్ ఫిషరీస్. ఇది మెరైన్ రిసోర్సెస్ అంటే సముద్రంలో ఉన్నటువంటి లేదా ఇంకా ఇతరత్ర వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే సుస్థిరతను సాధించడం దీని యొక్క మరొక ఉద్దేశం. అయితే ఈ ఉద్దేశాలను మనము డెస్ట్రాయ్ చేస్తున్నాము ఈ లైట్ ఫిషింగ్ కారణంగా. అయితే ఎకలాజికల్ ఇంపాక్ట్స్ కనుక మనం చూస్తే, అంటే ఈ లైట్ ఫిషింగ్ తాలూకా ఎకలాజికల్ ఇంపాక్ట్స్ కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మాత్రమో ఆలోచించకుండా ఇండిస్క్రిమినేట్గా ఫిష్ని క్యాప్చర్ చేస్తున్నారు. అంటే ఇంత మోతాదులో పట్టుకుంటే పర్వాలేదు, కానీ అనుకున్న దానికన్నా కావాల్సిన దానికన్నా మీరు అధికంగా కనుక చేపల ఉత్పత్తి అనేటటువంటి చేయాలని అనుకుంటే ఆ నెంబర్ అనేటటువంటిది, అక్కడ ఉన్న సస్టైనబిలిటీ అనేటటువంటిది మిస్ అవుతుంది. మీరు సింపుల్గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సముద్రంలో 1,00,000 చేపలు ఉన్నాయనుకోండి, మీరు ఒక 50,000 చేపలు పట్టుకోండి, మిగతా 50,000 అట్లా వదిలేసేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ మిగతా 50,000 చేపలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళా ఈ చేపల్ని 1,00,000 వరకు వృద్ధి చేస్తాయి, మళ్ళీ 50,000 పట్టుకోవాలి. అంతేగాని 1,00,000 చేపల్ని ఒకేసారి పట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ చేపలు వృద్ధి చెందొద్దు. మీకు అందుకే చూడండి, సాంప్రదాయబద్ధంగా ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రకాల చేపలను వదిలేస్తారు. వాళ్ళ వలలో గబుక్కుని ఎక్కడైనా కొన్ని రకాల ఫిషెస్ కనుక పడితే, ఉదాహరణకి డాల్ఫిన్స్ పడ్డాయనుకోండి, వదిలేస్తారు మత్స్యకారులు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, గంగాపుత్రులని, ఇట్లాంటి చాలా కుటుంబాలు, చాలా రకాల కులాలు అవన్నీ ఉంటాయి. వీళ్ళు ఈ డాల్ఫిన్స్ని దేవతలుగా పూజిస్తారు. ఎందుకంటే డాల్ఫిన్స్ వేరెవర్ మోర్ డాల్ఫిన్స్ ఆర్ దేర్, జనరల్గా ఫిషెస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఈ డాల్ఫిన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, తాబేళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, తాబేళ్ళని కూర్మావతారంగా తీసుకుంటారు కదా మన వాళ్ళు. సో ఆ పర్టికులర్ తాబేళ్ళు కనుక పడినా కూడా వాటిని వదిలిపెడతారు. కానీ ఇప్పుడు ఇలాంటి లైట్ ఫిషింగ్లో మనం అసలు చాలా ముబ్బడిగా ఎన్ని ఫిషెస్ వస్తే వాటిని పట్టేసుకొని సస్టైనబిలిటీ అనేటటువంటి దానికి అర్థం లేకుండా చేస్తున్నాం. సో దాంతోపాటు దీనివల్ల డిప్లీషన్ అనేటటువంటిది అవుతుంది. అలాగే ఫ్యూచర్ ఫిష్ పాపులేషన్స్ని బ్రీడింగ్ సైకిల్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే మీకు సాధారణంగా చేప ఉందనుకోండి, అదేం ఒక గుడ్డు పెట్టదు, ఒక తక్కువ 400-500 గుడ్లు పెడుతుంది అది. అవి వరుసగా ఆ గుడ్లు పెరిగి చిన్న పిల్లలుగా మారి పెద్దవి, తర్వాత మళ్ళీ అవి గుడ్లు పెట్టి దాని పాపులేషన్ వృద్ధి చెందాలి. కానీ మనం అది చేప గుడ్డు పెట్టకుండానే దాన్ని చంపేస్తే దానివల్ల ఎట్లా అవుతుంది? సో కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. అలాగే డ్యామేజెస్, కోరల్ రీఫ్స్ కూడా ఈ ఎకలాజికల్ డ్యామేజెస్ జరుగుతున్నాయి, ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. ఎందుకంటే కోరల్ రీఫ్స్ ఎక్కువగా సన్లైట్ని, వీటిని కూడా చాలా తక్కువగా సన్లైట్ని తీసుకుంటాయి, ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అవి తీసుకోలేవు. సో కాబట్టి ఆ కోరల్ డ్యామేజెస్ కూడా, ఎందుకంటే మీరు ఎప్పుడైతే లైట్ వేస్తారో టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉంటాయిగా. హై ఫోకస్ లైట్ మీద పెట్టుకోండి మీరు. నేను క్లాస్ చెప్పేటప్పుడు ఈ లైట్ పడితేనే నా కళ్ళు చాలా మిల్క్ అంటూ ఉంటాయి. అట్లాంటిది మీరు హై ఫోకస్డ్ లైట్ అక్కడ వేసేస్తే కోరల్స్ కానీ, అందులో ఉన్న ఈ మెరైన్ యానిమల్స్ కానీ ఇవన్నీ దెబ్బతిను. సో కాబట్టి ఆ రకంగా కోరల్ రీఫ్స్ తాలూకా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో స్క్విడ్ పాపులేషన్స్ తగ్గాయి. ముఖ్యంగా కీ ప్రే ఫర్ లార్జర్ మెరైన్ స్పీషీస్, అంటే ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చేపలు ఉంటాయి, అవి పెద్ద తిమింగలాలు వాటిని తింటాయి. మీరు ఈ చిన్న చేప పిల్లల తాలూకా పాపులేషన్ చంపేశారనుకోండి, ఇప్పుడు ఈ ప్రే లేదు కాబట్టి మీకు ప్రిడేటర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్కులు కానీ లేదా తిమింగలాలు కానీ ఎట్లా బ్రతుకుతాయి అవన్నీ? సో ఇవి మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే మెరైన్ ఫుడ్ చైన్ మొత్తం ఇది పాడవుతుంది. పెద్ద ప్రొడేటర్స్ ఉంటాయి, టూనా ఫిష్, డాల్ఫిన్స్, ఇవన్నీ చాలా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే మీకు టూనా ఫిష్ అంటే తక్కువ ఇంత పెద్దది ఉంటుంది. ఈ టూనా ఫిష్లు చాలా చిన్న చేపలు అది తింటూ ఉంటాయి, డాల్ఫిన్స్ కూడా అంతే. మీరు ఈ చిన్న ప్రేని ఇలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల, ఇల్లీగల్ ఫిషింగ్స్తోని, లేదంటే ఈ లైట్ ఫిషింగ్స్తోని చంపేశారనుకోండి, ఈ పెద్ద జీవాలు ఎట్లా బ్రతుకుతాయి? దానివల్ల మొత్తం టెరెస్ట్రియల్గా మనకి ఎట్లయితే డ్యామేజ్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో, మెరైన్లో కూడా అదే ఇంబ్యాలెన్స్ జరుగుతుంది.
సో దీనివల్ల పూర్తి స్థాయిలో మెరైన్ సిస్టమ్ దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ కనుక మనం చూస్తే దీనివల్ల వచ్చేటటువంటి సామాజిక ఆర్థిక నష్టాలు లేదా ప్రభావాలు చూస్తే రెడ్యూసెస్ క్యాచెస్ ఫర్ ట్రెడిషనల్ ఫిషర్స్, అంటే సాంప్రదాయబద్ధంగా చేపలు పట్టేటటువంటి కమ్యూనిటీలకు తక్కువ ఈ యొక్క చేపలు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ యొక్క జీవన ఉపాధి దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. అలాగే వర్స్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్, దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నటువంటి స్టేట్ ఒకటి ఆంధ్రప్రదేశ్, ఈ వైజాగ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పడుతున్నారు. అలాగే మహారాష్ట్ర, అలాగే కేరళ, ఈ 3 రాష్ట్రాల్లో ఈ లైట్ ఫిషింగ్ అనేది అత్యధికంగా ఉంది. ఇండస్ట్రియల్ ట్రాలర్స్ అంటే వాడికి ఏం చాలా పెద్ద వల ఉంటుంది. అది ఒక ఆల్మోస్ట్ ఒక 400-200 మీటర్ల పొడుగు ఉంటుంది. వాడు పెద్ద షిప్ వేసుకొని వెళ్తాడు, ట్రాలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇండస్ట్రియల్ ట్రాలర్స్ చాలా పవర్ఫుల్ లైట్స్ వాడి ఈ ఫిషెస్ని అట్రాక్ట్ చేసి ఈ చిన్న చిన్న చేపలని చిన్న చేపలు పట్టుకునేటటువంటి చిన్న మత్స్యకారులు, చిన్న చేపలు అంటే సైజులో అని కాదు నా ఉద్దేశం, ఈ చిన్న మత్స్యకార కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి భారతదేశం లాంటి దేశంలో ఎన్నో కోట్ల మంది ఈ చేపలు పట్టేటటువంటి వ్యక్తులు, కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలను రెస్ట్రిక్ట్ చేయడంలో తప్పలేదు. వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ దెమ్. సో కంపెనీస్ బెనిఫిట్ అవ్వాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ కామన్ మ్యాన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ మర్చెంటైజ్డ్ ఫ్లీట్స్ అండ్ లోకల్ ఫిషర్మెన్. ఇప్పుడు ఆబ్వియస్గా గొడవ ఎక్కడ వస్తుంది మీకు? ఈ మెకనైజ్డ్ బోటింగ్స్ ఉన్నటువంటి కంపెనీలకు అలాగే నార్మల్గా ఉన్నటువంటి ఫిషర్మెన్ మధ్య గొడవలు రావు ఇట్లాంటివి చేస్తే. ఎనీథింగ్ విచ్ ఈజ్ లీగల్గా చేయండి. ఇల్లీగల్ ఆపర్చునిటీస్ని తీసుకోవడం ఎందుకు? అలాగే ఇంక్రీజెస్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. అలాగే మనకి ఉన్నటువంటి యొక్క తీర ప్రాంతాల్లో ఈ కంపెనీలు ఏమో చాలా బాగుపడతాయి, సాధారణ మత్స్యకారులు ఏమో దెబ్బతింటారు. సో దీనివల్ల అసమానతలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అర్జెంట్ కన్సర్న్స్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2017లో మనం బ్యాన్ చేశాం, కానీ దీన్ని ఎన్ఫోర్స్ చేయట్లేదు. అంటే దీని అమలు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇల్లీగల్ లైట్ ఫిషింగ్ని పూర్తి స్థాయిలో ప్యాట్రోలింగ్ చేసి కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ లేదా ద కన్సర్న్ అథారిటీస్ దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలి. ఈవెన్ శాటిలైట్స్ ఇవన్నీ వచ్చాయి. సో లైట్స్ మన శాటిలైట్స్ వేసి కూడా 5 మీటర్ల వరకు కూడా ఎగ్జాక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లాంటి శాటిలైట్ ఇమేజెస్తో ఈ బే ఆఫ్ బెంగాల్లోని మనకు ఉన్నటువంటి కింద ఉన్న ఇండియన్ ఓషన్లోని ఇటుపక్క ఉన్నటువంటి అరేబియన్ సముద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఈ బ్యాన్ అనేటటువంటి దాన్ని చాలా స్ట్రిక్ట్గా మనం మానిటర్ చేయాలి. అలాగే పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఈ చిన్న మత్స్యకారులను కాపాడేటటువంటి విధి విధానాలను ప్రవేశపెట్టాలి. అలాగే సముద్రాల్లో ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యం ఏదైతే ఉందో మెరైన్ బయోడైవర్సిటీని కూడా మనం కాపాడాలి. అలాగే ఇగో ఇలా ఉంటుంది ఇల్లీగల్ ఫిషింగ్ అంటే. చూడండి, ఇది చాలా పెద్దదనమాట, కానీ ఒక చిన్న ఇమేజ్ తీశారు. ఇంకో ఇంత పెద్ద లైట్ వేస్తాడు, ఇన్ని చేపలు వస్తాయి, ఓ పెద్ద వల వేస్తాడు, వీటిని పట్టుకుంటాడు. ఇందులో పెద్ద చేపలు ఉండొచ్చు, చిన్న చిన్న చేపలు ఉండొచ్చు. సో కొన్ని మనం తిననటువంటి చేపలు ఉండొచ్చు, అన్ని చేపలు తినలేము. కొన్ని చేపలు విషపూరితమైనటువంటి చేపలు ఉంటాయి, వాటిని తినరు. సో కాబట్టి ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీని ప్రయోగించడం వల్ల సాధారణంగానే మీకు వల వేస్తే చేపలు పడతాయి. అది పట్టుకోండి, ఒకటికి 4 సార్లు వల వేయండి. అంతేగాని ఇలాంటి కొత్త కొత్త టెక్నిక్స్ని తీసుకొచ్చి ఎక్కువ చేపల ప్రొడక్షన్ చేయాలని అనుకుంటే మెరైన్ బయోడైవర్సిటీ చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే వీక్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. మనకి ఈ ఎకలాజికల్ జోన్స్ అని అనుకున్నాం కదా, ఎకనామిక్ జోన్స్లో 2017 నుంచి బ్యాన్ ఉంది టెరిటోరియల్ వాటర్స్లో చేయడానికి. ఎన్ఫోర్స్మెంట్ ఇన్ టెరిటోరియల్ వాటర్స్ అంటే అప్ టు 12 నాటికల్ మైల్స్ ఉంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోనేమో కోస్ట్ గార్డ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ 0 నుంచి 12 నాటికల్ మైల్స్ దూరంలో మాత్రం స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీళ్ళు పెట్రోలింగ్ చేయరు. సో ఇక్కడ లైట్ ఫిషింగ్ చేస్తున్నారు. అలాగే ఇన్కన్సిస్టెంట్ రెగ్యులేషన్స్. అలాగే మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఓన్లీ పార్షియల్ బ్యాన్ పెట్టాయి, ఫుల్ సైజ్ బ్యాన్ పెట్టలేదు. 1-2 లైట్స్ అలౌ చేస్తున్నాయి. సో ఇది కూడా తప్పే. మహారాష్ట్ర అయితే ట్రాలింగ్ని రెగ్యులేట్ చేస్తుంది, కానీ స్పెసిఫిక్గా లైట్ ఫిషింగ్ని రెగ్యులేట్ చేయట్లేదు. సో ఇది ఒక ప్రాబ్లం ఉంది. అలాగే యూనిఫామ్ నేషనల్ పాలసీ, అసలు టెరిటోరియల్ వాటర్స్లో ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, బయోడైవర్సిటీని మనం ఎలా కాపాడుకోవాలి అనే దానిపైన అసలు విధానమే లేదు జాతీయ స్థాయిలో. ఇవన్నీ ఆలోచించాలి ప్రభుత్వం. ఎంతసేపు ఈ రాజకీయాలు ఇవే అంశాలు కాకుండా ప్రజలకు కొంచెం పనికొచ్చేటటువంటి విధానాల మీద కూడా దృష్టి పెట్టాలి. అలాగే ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ గ్యాప్స్ ఉన్నాయి. ముఖ్యంగా కోస్టల్ పోలీస్ తాలూకా జ్యూరిస్డిక్షన్ 5 నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది, కానీ లైట్ ఫిషింగ్ అనే వాళ్ళు ఏం చేస్తారు, 12 నాటికల్ మైల్లో 15 నాటికల్ మైల్లో వెళ్ళి లోపలికి ఫిషింగ్ చేస్తారు. నువ్వు 5 నాటికల్ మైళ్ళ వరకు ఎతికితే లోపల చేసేవాడు ఎవడెవరు కనిపిస్తాడు నీకు? సో ఇదొక ఇబ్బంది. అలాగే మ్యారిటైమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి మనకి, వీళ్ళకి కోఆర్డినేషన్ ఉండదు, చేద్దామన్న రీసోర్సెస్ ఉండవు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ అటాక్ అయినా చేశారనుకో, కనీసం వీళ్ళు కాపాడుకోవడానికి గన్స్ అని ఉండాలి కదా. అలాగే నో డెడికేటెడ్ మానిటరింగ్. లైట్ ఫిషింగ్ వైలేషన్స్కి సంబంధించి అసలు ఈ మానిటరింగ్ మెకానిజమే లేదంటుంది ప్రభుత్వం.
అంటే దానికి సంబంధించి ఒక శాటిలైట్స్ పెట్టడం కానీ డ్రోన్స్ని యూటిలైజ్ చేయొచ్చు, చాలా రకాలు ఉన్నాయి కదా మనకి. బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ ఎనీ ఆఫ్ దీస్. ఇవన్నీ కూడా మనకి సామర్థ్యానికి సంబంధించినటువంటి గ్యాప్స్. ముందు వీటిని ఫిల్ చేయాలి, అప్పుడు మనం వీటిని కాపాడగలం. అలాగే ఇన్ఎడిక్వేట్ పెనాల్టీస్. కర్ణాటకలో ఇలాంటి రాష్ట్రాల్లో ఫైన్లు చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, కర్ణాటకలో 16,000 వరకు ఫైన్ ఉందట. ప్రాఫిట్స్ అప్ టు 1 lakh per ట్రిప్. ఒక ట్రిప్ వేస్తేనే మీకు ₹1,00,000 వస్తుందంట పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి. అయితే నువ్వు 16,000 వాడి మీద ఫైన్ వేస్తే వాడు రెడీగా ఉంటాడు. 16,000 పోయినా మనకి 84,000 మిగిలింది కదా అని. ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే సీజర్ ఆఫ్ ఎక్విప్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి లైట్ ఎక్విప్మెంట్ అనేది వాడినప్పుడు లైట్లు లాక్కుని స్టేషన్లో పెట్టాలి ఫస్ట్ థింగ్. సో మీరు బోట్లు రాకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి వలలు లాక్కోవాల్సిన అవసరం లేదు. బయోడైవర్సిటీకి ఇబ్బంది కలిగించే ఎక్విప్మెంట్ని తీసుకోండి, సీజ్ చేయండి. సో ఇది ఇచ్చేటటువంటి మరొక రికమెండేషన్. అలాగే వీక్ లీగల్ డిటరెన్స్ ఉంది. ఎప్పుడైతే దీని మీద మనకి ఏ రకమైన శిక్ష పడదు అని అనుకుంటారో కంటిన్యూ చేస్తారు ఎవరైనా. మీరు చూడండి, మనకి ఎప్పుడైనా కూడా చిన్న చిన్న దెబ్బలాటలు ఉంటాయి, వాటికి పెద్దగా ఎవరు పట్టించుకోరు. రేప్స్ అండ్ మర్డర్స్ భయపడతారా లేదా జనం? డెఫినెట్గా, ఎందుకంటే కోర్టు వాళ్ళకి శిక్షలు విధిస్తుంది కాబట్టి ఇలాంటి వాటికి కఠినంగా మనకున్నటువంటి చట్టాలను అమలు చేసి శిక్షలు ఎప్పుడైతే విధిస్తారో అప్పుడు ప్రజలకి భయం ఉంటుంది. మత్స్యకారులకు కూడా ఇది మనం చెప్పాలి, పెద్ద పెద్ద కంపెనీలకు కూడా. అలాగే టెక్నాలజికల్ ప్రొలిఫరేషన్ కూడా. ఈ హై ఇంటెన్సిటీ ఎల్ఈడీస్ చాలా తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి. దానివల్ల మనకి చాలా ఎఫిషియెంట్గా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అదొక ఇది ఉంది. కాబట్టి ఇలాంటి హై ఇంటెన్సిటీ ఎల్ఈడి బల్బ్స్ మీద విపరీతమైన పన్నులు వేయాలి ప్రభుత్వం. ఎందుకంటే ఇది సాధారణ మనుషులకి ఏం పనికొచ్చేవి కాదు, ఇది హై ఇంటెన్సిటీ ఎల్ఈడి బల్బ్స్. అలాగే పోర్టబుల్ జనరేటర్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈ బోట్స్లో ఈ లైట్స్ని ఎక్కువ టైం ఆపరేట్ చేయొచ్చు వాళ్ళు. అందులో డీజిల్ కిరోసిన్ పోస్తాడు వాడు. అలాగే వైడ్ స్ప్రెడ్ అవైలబిలిటీ ఉంది. ఇవి ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి. దీనివల్ల అడాప్షన్ ఇవన్నీ ఎక్కువగా చైనా నుంచి వస్తూ ఉంటాయి. అలాగే స్మాల్ ఫిషర్మెన్ కూడా వీటిని వాడుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ఫ్యాక్టర్స్ కారణంగా మనం ఎక్కువగా వీటిని వాడగలుగుతున్నాం. అయితే ఇక్కడ కీ ఇష్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లాస్, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి చట్టాల్లో ఉన్న గ్యాప్స్ అండ్ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఫిల్ చేయాలి. అలాగే పెట్రోలింగ్ కెపాసిటీ అనేటటువంటిది చాలా లిమిటెడ్గా ఉంది. 5 నాటికల్ మైళ్ళు దాటితే ఉండట్లేదు, దీన్ని పెంచాలి. అలాగే పెనాల్టీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫైన్స్ ఇల్లీగల్ ఫిషింగ్, ఈ లైట్ ఫిషింగ్ని ఆపడానికి పెనాల్టీస్ పెంచాలి. ₹1,00,000 ప్రాఫిట్ వస్తుంది, 2 లక్షల ఈ ఫైన్ సెట్ అవుతారు లైట్ ఫిషింగ్ చేసేటటువంటి క్రమంలో. అలాగే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టెక్నాలజీస్ని ఆ ఇల్లీగల్ మెథడ్లో చేసేటటువంటి వాళ్ళకి అందనివ్వకుండా చేయాలి. అలాగే కొన్ని స్ట్రాంగ్ విధానాలను, చాలా బలమైనటువంటి విధానాలను, ఎన్ఫోర్స్మెంట్స్ అండ్ పెనాల్టీస్, అలాగే ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి మార్గాల్ని వెతికితే మనం ఖచ్చితంగా మెరైన్ బయోడైవర్సిటీని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. దీనికి సంబంధించి ఏ మెజర్స్ మనం తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో లైట్ ఫిషింగ్ మీద బ్యాన్ పెట్టాలా. మనకి ఎట్లా అయితే 2017లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో రెస్ట్రిక్షన్స్ వచ్చాయో, ఇది మొత్తం ఆల్ టెరిటోరియల్ వాటర్స్, అంటే 0 నుంచి 12 నాటికల్ మైళ్ళు అక్కడెక్కడ లేదు, ఎక్కడైనా దీన్ని పూర్తి స్థాయిలో బ్యాన్ విధించాలి. సో అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 14 లైఫ్ బిలో వాటర్ని సపోర్ట్ చేస్తూ ఈ విధానాన్ని తీసుకురావాలి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్, అంటే కోస్టల్ పోలీసు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కోస్ట్ గార్డ్, ఈ ముగ్గురికి కూడా కోఆర్డినేషన్ తీసుకొచ్చి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఈ లైట్ ఫిషింగ్ ఎక్కడైనా ఇల్లీగల్గా జరుగుతుంటే దాన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ప్యాట్రోలింగ్స్ కూడా కొన్ని షేర్డ్ ప్యాట్రోలింగ్స్ ఉండాలి. ఈవెన్ శాటిలైట్ ట్రాకింగ్ కూడా వాడచ్చు. ఎందుకంటే భారతదేశానికి చాలా అద్భుతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఆ శాటిలైట్స్ వాడితే సముద్రాల్లో లైట్ని కనుక్కోవడం పెద్ద విషయం ఏం కాదు, చుట్టూ చీకటే ఉంటుంది ఆబ్వియస్గా. అలాగే కొలాబరేషన్ విత్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్క్వైరీస్ అని ఒక సంస్థ ఉంది. వీళ్ళ తాలూకా హెల్ప్ తీసుకొని కూడా మనం ఈ రకమైనటువంటి ఇల్లీగల్ ఫిషింగ్ని ఆపచ్చు. అలాగే ఎకనామిక్ ట్రాన్స్మిషన్ సపోర్ట్, ప్రధానమంత్రి మత్స్య సంపాద యోజన ఇట్లాంటివి ఉన్నాయి. ఇందులో మనం చాలా సబ్సిడీలు ఇస్తున్నాం. ఈకో ఫ్రెండ్లీ గేర్కి సబ్సిడీలు ఇద్దాం, మిగతా ఈ లైట్స్ ఇట్లాంటి వాటికి పూర్తి స్థాయిలో పన్నులు విధించి అవి వాళ్ళు కొనుక్కోలేకుండా చేస్తే మనం ఇట్లాంటి ఇల్లీగల్ ఫిషింగ్స్ని ఆపచ్చు. అలాగే సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్లో ముందుగా ఈ మత్స్యకారులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతిలో మత్స్యకారులు వేరు, ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీ వేరు. సో కాబట్టి వాళ్ళకు కూడా ఏ సమయంలో చేపలు పట్టాలి, ఏ సమయంలో పట్టకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది పాటిస్తుంది ఇటీవల కాలంలో. కొంత సమయంలో వాళ్ళు చేపల వేటకు వెళ్ళకూడదని నిషేధం విధిస్తున్నారు. ఆ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి కొంత ఆదాయాన్ని ఇస్తుంది. సో అట్లాంటి కొన్ని నిషేధాలు పెట్టాలి. ఎందుకంటే బ్రీడింగ్ సీజన్ అని ఉంటుంది, ఆ టైంలో మనం చేపలు పట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ చిన్న చిన్న పిల్లలు వస్తాయి, అవి ఇంకా పెద్దవి అవుతాయి. సో కాబట్టి అవి రీజనరేట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఇవ్వాలి మనం. అలాగే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్, ఆక్వాకల్చర్ లాంటివి తీసుకొస్తే కృత్రిమంగానే మనం చేపలను పెంచవచ్చు. అలాగే ఈ సముద్రాల్లో టూరిజం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీబడి లైక్స్
ఓషన్ అండ్ సీ కదా. సో వాటిని కూడా మనం ఇంకా బెటర్గా మనం ముందుకు తీసుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏం చేస్తున్నారంటే జపాన్ అండ్ ఇటలీ వాళ్ళు సీజనల్ డెప్త్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అంటే ఈ సీజన్లో పట్టకూడదు చేపలు, ఈ సీజన్లో పట్టాలి, ఇంత డెప్త్ వరకే మీరు చేపలు పట్టాలి, ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. మనం కూడా అమలు చేయొచ్చు. ఇండియా కెన్ అడాప్ట్ సిమిలర్ పాలసీస్. ఇవి చేసినప్పుడే మనము లైవ్లీహుడ్ ప్రొటెక్షన్తో పాటు మెరైన్ బయోడైవర్సిటీని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బయోడైవర్సిటీ అది భూమి మీద, నీళ్ళ లోపల ఎక్కడ అనేది కాదు, అన్నిటిని మనం కలిపి బ్యాలెన్స్డ్గా చేస్తేనే ఎర్త్ విల్ స్టే ఫర్ లాంగర్. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, మీ సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. జాతీయ స్థాయిలో నిషేధం ఉన్నప్పటికీ అక్రమ లైట్ ఫిషింగ్ భారతీయ సముద్ర పర్యావరణ వ్యవస్థలను, మత్స్యకార వర్గాలను నాశనం చేస్తూనే ఉంది. 200 పదాల్లో రాయండి. సో ఇది లైట్ ఫిషింగ్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆర్ మెయిన్స్ ఎగ్జామ్ ఎక్కడైనా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్.